అంటే ఇప్పుడు సినిమాలు చూస్తూ ఉంటారా? ఇప్పుడు హీరోల సినిమాలు థియేటర్కి వెళ్ళటం మానేసి 25 ఏళ్ళు అయింది. ఇంట్లో టీవీ. టీవీలో వచ్చే చూస్తూ ఉంటారు. ఇప్పుడు కుర్రాళ్ళు తెలుసు కదా మీకు. ఆ, ఈ కుర్ర హీరోలు అంతా తెలుసు కదా. మీకు నచ్చే వాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు వాళ్ళలో? కొడతారేమో. వాళ్ళ అభిమానుల వాళ్ళు కాదు, వాళ్ళే వచ్చి కొడతారు. వాళ్ళు కాదు, వాళ్ళ అభిమానులు. ఎందుకంటే ఎవరు 1-2 సినిమాల కంటే ఎక్కువ ఉండరు. వీళ్ళు చేసేది కరెక్ట్గా చూస్తే ఎవరినో కనబడుతుంటుంది. చిరంజీవి గారి తమ్ముడు ఉన్నాడు పవన్ కళ్యాణ్, వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ ఉన్నాడు, కృష్ణ గారి అబ్బాయి మహేష్ ఉన్నాడు, బాలకృష్ణ ఉన్నాడు, అలాగే కృష్ణరాజు గారి తమ్ముడు కొడుకు ప్రభాస్ ఉన్నాడు, చూడండి అరవింద్ గారి అబ్బాయి అర్జున్ ఉన్నాడు, అల్లు అర్జున్ ఉన్నాడు. ఇంతమంది ఉన్నారు కదా. జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు. వీళ్ళని చూస్తే వీళ్ళ తాతలు తండ్రుల నీడలు కనబడతాయి. తర్వాత వీళ్ళు తమకంటూ ఒక శైలి తెచ్చుకుంటారు. అది ఊరికే స్టార్టింగ్లో పనికొస్తుంది, తర్వాత వీళ్ళ టాలెంట్ మీద లేకపోతే రారుగా. పేరు వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడా చిన్నవాళ్ళు కాదు. కష్టపడ్డారు, చూపించారు, అదృష్టం కూడా కలిసి వచ్చింది. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత పుష్పలో వేసినందుకు ఈయనకి జాతీయ అవార్డు ఇచ్చారు. అంటే ఒక తెలుగు నటుడికి జాతీయ అవార్డు రావటం ఇదే మొదటిసారి, ఫస్ట్ టైం. గమ్మత్ ఏంటంటే ఎన్టీఆర్కి ఇవ్వలేదు, ఏఎన్ఆర్కి ఇవ్వలేదు, చిరంజీవి గారికి ఇవ్వలేదు, కృష్ణకి ఇవ్వలేదు. వీళ్ళందరికీ మించిన వాడు కృష్ణ గారండి. 350 సినిమాలు వేసాడు. అసలు వీళ్ళకి కళ్ళు తిరిగిపోతాయి. అంటే కృష్ణ గారంటే అభిమానం ఉందా మీకు? నాకు అభిమానం కాదు, ఒక అనుబంధం ఉంది. కృష్ణ గారి మొదటి సినిమా ఏంటి చెప్పండి? తేనె మనసులో కదా. అవును. దాంట్లో బాల నటుడు శాంతి స్వరూప కాదు, బాల నటి రోజారాణి. అది సంగతి. రోజారాణి గారు అందులో చేశారు. ఓకే. ఆది సుబ్బారావు గారు కొత్త వాళ్ళు కావాలి అని చెప్పినప్పుడు వీళ్ళ ఫ్యామిలీ మద్రాసులో ఉండేది. వీళ్ళు అప్లై చేస్తే హైదరాబాద్కి తెచ్చి షూటింగ్ చేశారు. మీకు సినిమా గుర్తుందో లేదో, సైకిల్ మీద ఎక్కించుకుని తీసుకుపోతాడు కృష్ణ గారు ఓ పాపాయిని. హీరోయిన్కి ఈయనకి మధ్యలో సంధానకర్త కాడు ఆ పాప అమ్మాయి. ఓ మీటింగ్లో చెప్పారు, సుకన్య అందులో హీరోయిన్, ఆయనకి సుకన్య. అవును. మీటింగ్లో మాట్లాడితే శాంతిస్వరూప్ గారిని మేము రోజు చూస్తాం అన్నారే. ఆయన డౌన్ టు ఎర్త్ అంటే కృష్ణ గారే. ఆయన కింద భూమి ఉండదు. అంత ఇదిగా, అంత నమ్రంగా, అంత వినయంగా ఉంటుంది. స్టేజ్ మీద కూడా మాట్లాడు, నన్ను ఎవరు పిలవరు అందుకని నాకు ఎక్కువ తెలియదు అన్నాడు. స్టేజ్ మీద వీళ్ళు పిలిచారు, వచ్చా. సరే సార్ ఇట్లా సార్ అంటే కొండ వద్దలు కొట్టేసినట్టు ఉన్నదన్నట్టు చెప్పేస్తాను ముఖం మీద. అంటే ఏమి మొహమాట పడకుండా. అవును. దాన్ని కృతజ్ఞంగా ఉండటమే తెలియదు. అవును. అస్సలు ఉన్నది ఆర్టిఫిషియల్ అనేది అసలు లేదు. అవును. శాంతిస్వరూప్ గారిని మేము టీవీలో చూస్తాం. అప్పుడు నేను అన్నాను అనమాట, సార్ మీరు చూస్తారు, నాకు మీతో ఒక పరోక్ష అనుబంధం ఉంది. ఇటుది అన్నాడు. అంటే సార్ మీ మొదటి సినిమాలో ఆ పాపాయ్ రోజారాణి నా భార్య. అవునా, అయితే మీరు రండి అన్నాడు. ఎక్కడ మనం కలుద్దాం. అలాగే సార్. అంత ఆత్మీయుడు. రామ్మోహన్ వచ్చారు, తన జీవితంలో దెబ్బతిన్నాడు తర్వాత. అసలు యాక్చువల్గా ఆ సినిమా తర్వాత పైకి వస్తాడు అనుకుంది ఆయన్ని అందరూ. అది విధి. ఆయన వచ్చాడు, స్టూడియోకి వచ్చి నన్ను పలకరించి, సార్ నేను వేశారండి. తెలుసండి. సార్ ఏమైనా వేషాలు ఉంటాయా ఇక్కడ? సార్ అలా సార్ అలా ఉండవండి, మీరు ఆడిషన్కి ఇచ్చేయండి. మాకు అప్పుడు గోవింద్ చౌదరి అని ఉండేవారు ప్రొడ్యూసర్, ఆయన కలవండి ఏదో ఒకటి ఇస్తారు. పాపం వెళ్ళి కలిశాడు, ఇంటర్వ్యూ చేసి 1000 రూపాయల చేతిలో చెక్ పెట్టి పంపించారు. తర్వాత చనిపోయాడు. ఇది ఏ కాలం?
85 ఆ ప్రాంతంలో. ఓకే. తను చనిపోబోయే ముందు. అదే అంటే సినిమా అవకాశాలు కూడా లేవు ఆయనకి, ఎవరు పిలిచి చెప్పేవాళ్ళు లేరు. లేరు. ఉమ్. సో ఇక్కడేమైనా ఉంటుందేమో అని చెప్పేసి ఒక ఆశతో వచ్చి ఉంటారు ఆయన. అవును. ఉమ్. అలా వచ్చిన వాళ్ళు ఇంకో 2 ముగ్గురు ఉన్నారు. ఓకే. హర్నాథ్, అవును. ఆయన కూడా రాజనాల. ఇక్కడ ఏమైనా ఉంటుంది, అవకాశం ఉంటుందేమో అని. ఓకే. తర్వాత మన ఎంఎస్ ఎంఎస్ ఎవరు? నారాయణ. ఎంఎస్ నారాయణ. ఆయన తెలుగు లెక్చరర్ చేశాడు. అంటే సినిమాలోకి రాకముందా మీరు అనేది? వస్తున్న కొత్తలో. ఓకే. ఓ రోజు ఆయన ఉన్నంతకాలం, బతికినంతకాలం డిమాండ్తోనే బతికారు. ఆయన మంచి డిమాండ్ కదా ఆయనకి. ఎంఎస్ రైటరు. ఓ రోజు ఒక బయట మీటింగ్కి వచ్చారు, నన్ను కూడా పిలిచారు. ఆయన అక్కడ మాట్లాడుతూ, నేను టీవీకి వెళ్ళాను, నేను కూడా స్వయంస్వరూపులాగా వార్తలు చదవచ్చు అని వెళ్ళాను, లాభం లేదు. ఆయన వటవృక్షాన్ని మించి ఆక్యుపై చేశాడు అన్నాడు. ఇంకెవరికి చూడలేదు అక్కడ, వటవృక్షం ఉంది. అంటే, సార్ మీరు అట్లా అనకండి, నాతో పాటు 15 మంది చదువుతారు, వాళ్ళు కాదు. అప్పుడు నేను అన్నాను, నేను మాట్లాడుతూ అన్నాను, సార్ నేను ఇన్నాళ్ళు వార్తలు చదివినందుకు ఎప్పుడు బాధపడలేదండి, ఇవాళ బాధపడ. అదేంటి అన్నాడు. నేను వార్తలు చదవకపోతే మీరు వార్తలు చదివేవాళ్ళు, నేను సినిమాలో వేసేవాడిగా. ఓకే. అంటే ఆయన అప్పుడు నేను ఇంటర్వ్యూకి వచ్చేవాడిని మీ దగ్గరికి, మంచి సరదా. సరే అంటే ఆయన టీవీలో ఛాన్స్ కోసం వచ్చాడు. ఆయన తెలుగు లెక్చరర్, ఆయనను బ్రహ్మానందం గారు. ఎవరన్నా ఉండారు అట్లా అంటే మంచి క్లోజ్గా ఉండేవాళ్ళు ఉండారు ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో? లేదు. ఓకే. నేను అటువైపు మీకు పర్సనల్, మీరు కాకుండా మీకు వ్యక్తిగతంగా ఇష్టమైనటువంటి న్యూస్ రీడర్స్ ఎవరు? ఇవాళ అప్పుడా ఓ 3-4 ఉన్నారు. కేఎల్ఎన్ రావు అని ఒక ఆయన ఉండేవారు. అవును, కేఎల్ఎన్ రావు. అవును, కొంచెం సన్నగా ఉంటారు ఆయన. అవును. ప్రసాద్ రెడ్డి అని ఒక అతను. ఆయన ఏమయ్యారండి కేఎల్ఎన్ రావు గారు? ఎక్కడున్నారు ఆయన? ఇక్కడే రిటైర్ అయిపోయాడు, ఎస్బీఐలో చేస్తాడు. తర్వాత విఎస్ఆర్ మూర్తి అని ఒక అతను ఉన్నాడు, రాజోల్ వాళ్ళది. అతను నేను అల్లరి పెట్టడానికి కోటేశ్వరరావు అని పిలిచేవాడిని, ఎందుకంటే ఎప్పుడు కోట్ తెచ్చుకునేవాడు. అంతకుని కోటేశ్వరరావు. 1 కాదు 2-3 కోట్లు, ఇది కాదంటే అది ఏడిపించాడు. సార్ వద్దు సార్, పిచ్చాడా, అభిమానం ఉంటేనే చెప్తారయ్యా. సరే. చాలా ఆడపిల్లలు ఉండేవాళ్ళు చాలామంది, వాళ్ళ విజయదుర్గ గారు కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. అంటే ఆవిడ అనౌన్సర్. ఆవిడకి సినిమా వాళ్ళంటే ఎక్కువ ఇంట్రెస్ట్, వాళ్ళ ఇంటర్వ్యూలు చేసేది. సంతోషం అండి. సో ఇప్పుడు ఏంటి మీకు ఏమన్నా అంటే పిల్లలతోటి ఇప్పుడు కాలక్షేపం చేస్తున్నారు, ఏదైనా ఇంకేమైనా చేయాలన్న ఒక ఆలోచనలు ఏమైనా ఉన్నాయా మీకు? పెద్దగా ఏదో చేసి సాధించేయాలి అన్న అతిశయం ఏం లేదు, కానీ ఒక కోరిక ఏంటంటే, మీరిందాక అన్నట్టుగా ఎప్పుడైనా ఎక్కడైనా ప్రస్తావన వస్తే తిట్టకుండా 2 వాక్యాలు నా గురించి చెప్పుకోగలిగేటట్టుగా బతికితే చాలదు. వాళ్ళే సార్. ఎందుకంటే అప్పుడు మీ కాలం సంగతి మాకు తెలియదు, కానీ ఇప్పుడైతే మిమ్మల్ని అసలు తిట్టుకునే వాళ్ళు ఎవరుంటారు? ఇప్పుడు గొప్పగా చెప్పుకునే వాళ్ళే, కానీ ఒక ఐకాన్ కదా మీరు న్యూస్ రీడింగ్లో. అంటే సామాన్యంగా మనిషికి ఒక అలవాటు ఉంటుంది, అవతల వారి గురించి పొగట్టం కంటే తేలిగ్గా మాట్లాడటం. అది ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, మన ఇంట్లో పతి కావచ్చు. అది ఒక అలవాటు కింద మాట్లాడేస్తుంటారు. అదే అలా కాకుండా అరే ఆయన బాగుండేదయ్యా అంతే చాలు, ఎక్కువ వేయక్కర్లే. అది అన్ని విభూషణాలు, అది పద్మవిభూషణమో జన విభూషణమో